అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం రైస్ తోటి ఒక మంచి డిఫరెంట్ ఖీర్ చేస్తున్నాం. యాక్చువల్గా ఎక్కువ ఫెస్టివల్ సీజన్లోనే ఈ ఖీర్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. చాలా సింపుల్, కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే ప్రిపేర్ చేసే ఈ ఖీర్ నవాబ్స్ కిచెన్ స్టైల్లో చాలా తేలిగ్గా చేయొచ్చు. బౌల్ కూడా వేడైపోయింది. దీంట్లోనే మనం మిల్క్ యాడ్ చేద్దాం, పాలు. పాలు వేడవుతున్నప్పుడే దీంట్లోనే మనం ముందుగానే ఏవైతే నానబెట్టి పెట్టామో ఒక హాఫ్ అన్ అవర్ పాటు సగ్గుబియ్యం, అవి దీంట్లో యాడ్ చేద్దాం. పాలు వేడవుతున్నప్పుడు ఏదైతే సగ్గుబియ్యం యాడ్ చేసామో ఒక 5 మినిట్స్ దాకా కంటిన్యూస్గా కలుపుతూ వేడి చేశాక దీంట్లోనే మనం బియ్యం ఏదైతే మేము పౌడర్ చేసాము, యాక్చువల్గా బాస్మతి బియ్యాన్ని, అదే పౌడర్ని దీంట్లో యాడ్ చేద్దాం. ఏవైతే పాలు వేడవుతున్నాయో వాటిని కంటిన్యూస్గా కలుపుతూ దీంట్లోనే మనం ఆ బియ్యం పిండి కలిపేద్దాం. కాజు, బాదం, పిస్తా మిక్సీలో ముందుగానే పౌడర్ పట్టి పెట్టాము, అవి దీంట్లో యాడ్ చేద్దాం. ఎప్పుడైతే ఇవన్నీ యాడ్ చేస్తామో ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా మిక్స్ చేయాలి. ఏదైతే మనం తీపి తీసుకురావడం కోసం, మంచిగా టేస్టీ చేయడం కోసం షుగర్ యాడ్ చేద్దాం. పంచదార యాడ్ చేసి కలిపాక దీంట్లోనే మనం కోవా కూడా యాడ్ చేద్దాం. ఎప్పటి వరకు అయితే ఖీర్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదో అప్పటి వరకు కంటిన్యూస్గా మిక్స్ చేయాలి. ఒకవేళ మనం మిక్స్ చేయకుండా దీన్ని ఒక 2 నిమిషాల పాటు పక్కకు పెట్టామంటే ఏదైతే కింద మాడటం వల్ల ఒక చిన్న లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అదే టోటల్ ఖీర్లో మిక్స్ అయిపోయి ఖీర్ అంతా పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకని దీన్ని గ్రాడ్యువల్గా మిక్స్ చేస్తూనే ప్రిపేర్ చేయాలి. ఎస్పెషల్గా ఎప్పుడైతే మనం మిలాదున్ నబీ ఫెస్టివల్ ఆ మంత్ స్టార్ట్ అయిపోతుందో అప్పుడు ఎక్కువగా చాలామంది ప్రతి ఇంట్లో ఈ ఖీర్ ప్రిపేర్ చేస్తారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. దీంతోపాటు మటన్ బిర్యానీ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందుకే మనం ఈరోజు మటన్ బిర్యానీ, ఈ ఖీర్ ప్రిపేర్ చేస్తున్నాం. ఖీర్ని యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్ పాటు చక్కగా ఉడికించాక దీన్నే మనం స్టవ్ నుండి తీసి పక్కకు పెట్టేసాము. ఒక గంట పాటు చల్లారడం కోసం పక్కకు పెట్టామన్నమాట. ఆ గ్యాప్లో మనం ఏదైతే మటన్ బిర్యానీ ప్రాసెస్ ఉందో అదంతా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి దమ్ కోసం అని పక్కకు పెట్టాం. మటన్ బిర్యానీ వీడియోస్ చాలా ఉండడం వల్ల దాని ప్రాసెస్ చూపించలేదు కూడా. యాక్చువల్గా ఏదైతే ఖీర్ ఉందో అది పర్ఫెక్ట్గా చల్లారిపోయింది. దీంట్లో ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడం కోసం మిల్క్ మేడ్ యాడ్ చేద్దాం. మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత ఏదైతే దాని ఒరిజినల్ టెక్స్చర్ ఇంకా థిక్నెస్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఉంది. ఇదే ఖీర్ని మనం మటన్ బిర్యానీతో పాటు పిల్లలకి కడుపు నిండా తినిపిద్దాం. దానికి ముందు మటన్ బిర్యానీ ఎంత ఎమ్మీగా అయిందో ఆ ఎమ్మీ షార్ట్స్ కూడా చూడండి.
వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. నచ్చితే స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ టీమ్ని కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.